హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వెరైటీ కుచ్చులు కట్టడం చూపిస్తాను. చూడండి, ఇవి ఏంటో చెప్పనా, బాల్స్ కుచ్చులు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఇక్కడే ఉండండి, వెళ్ళిపోతాయి ఇవి. చూడండి, ఈ కలర్కి ఆ కలరు, వైట్ కలర్కి వైట్ కలరు, క్రీమ్ కలర్, వైట్ కాదు ఇది క్రీమ్ కలరు. చూడండి ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ బాల్కి హోల్ ఉంటుంది కదా, ఇది ఆపట్టు క్లాత్ తీసుకున్నాను నేను. ఆపట్టు క్లాత్ 1 మీటర్ తీసుకున్నా. శారీలో 2 కలర్లు, శారీ కలరు, శారీకి బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ తీసుకుంటా. ఈ కలర్ కాటన్ దారం. ఇది హోల్ ఉంటుంది కదా, హోల్ని స్ట్రైట్గా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా హోలు కింద మళ్ళీ మనం పూసి కుట్టుకునే విధంగా ఇలా పెట్టుకున్నామంటే ఇలా ఇట్లా చుట్టుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది మనకి. ఇక్కడ దుంకలాగా పడుతుంది కదా హోల్ ఉండే చోట. ఇప్పుడు గట్టిగా కాటన్ దారంతో ఇట్లా చుట్టుకొని ఇట్లా కట్టుకుంటే గట్టిగా 2 ముళ్ళు వేసుకొని కట్ చేసుకునేస్తే కత్తిరితో సరిపోయే బాల్ రెడీ. ఇప్పుడు అదేవిధంగా చూడండి, కోటి చూపిస్తాను. అది ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఆ హోలు ఉంటే అక్కడ మళ్ళీ మనం ఒక పూస పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసమే ఆ హోలు స్ట్రైట్గానే రావాలా. ఇట్లా 35 బాల్స్ కావాలి నాకు. ఒక్క శారీకి 35 బాల్స్, 34 బాల్స్ ఇంచుమించు వస్తాయి. అన్ని బాల్స్. ఈ కలర్ వచ్చి క్రీమ్ కలరు 18, గ్రీన్ కలరు 18 బాల్స్ చేసి పెట్టుకుంటా. వాటిల్లో 1.5 ఇంచి 1 ఇంచి అట్లా గ్యాప్ పెట్టుకొని శారీ మొత్తం కుట్టుకుంటాను. అలా ఇవి ఎలా కుడతానో కూడా చూపిస్తాను వీడియోలో. చూడండి, శారీకి ఇట్లయితే మనము స్ట్రైట్గా ఉందా లేదా అనేసి ఇట్లా గట్టిగా పట్టుకున్నామంటే ఆపట్టు క్లాత్ ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి స్ట్రైట్గా హోల్ కనిపిస్తుంది. కదా, అంతే అండి. ఇలా స్ట్రైట్ రావాలి. ఇప్పుడు చూడండి ఎలా పెడతానో చూపిస్తాను. ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇది బాలు అంతే అండి. చూడండి ఇక్కడ కరెక్ట్గా హోల్ కనపడుతుంది. దీని తర్వాత కట్ చేసుకునేది. కరెక్ట్గా స్ట్రైట్ పెట్టుకుంటే స్ట్రైట్లోనే వస్తుంది. ఎందుకు స్ట్రైట్గా పెట్టుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఒక పూస వస్తుంది. ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలనుకున్నా మనం పూసలు 3 పూసలు, 1 పూస అయినా పెట్టుకోవచ్చు. అందుకోసమని నేను ఆడ స్ట్రైట్గా రావాలంటున్నాను. కొంతమందికి స్ట్రైట్ అవసరం లేనప్పుడు కొంతమంది ధర్మాకోల్ వాడతారు. అట్లా ధర్మాకోల్ బాల్స్ అవన్నీ వాడతారు. వీటికంటే ఇది సేఫ్టీ. ఇది చాలా బాగుంటుంది గ్రాండ్గా. బాల్స్ కుచ్చులకి ధర్మాకోలు ఏది బాగుండదు, అవి మెత్తగా అయిపోతాయి. ఇవైతే పూసలు కదా, ఎప్పటికీ బాగుంటాయి స్ట్రాంగ్గా. అందుకోసమే ధర్మాకోలు, స్పాంజీ, దూది ఇలాంటివి ఏవి వాడకూడదు బాల్స్కి. ఇవే బాగుండేది. అవన్నీ వాడడం వల్ల కొద్ది రోజులే ఉంటాయి, చాలా రోజులు అయితే రావు. అందుకోసమే నేను ఎప్పుడు ఇదే ఎంచుకుంటాను బాల్స్ కుచ్చులకి. ఈ స్పాంజిని కూడా వాడతారు చాలామంది. స్పాంజ్ అంటే ఇది స్పాంజీ. నేనైతే సూదులు పెట్టుకునేదానికి వాడుకుంటాను ఇంట్లో. ఈ సూదులు ఎక్కడంటే అక్కడ పడిపోతాయి అనేసి వెంటనే దానికైతే కుచ్చు పెట్టుకుంటే అలాగే ఉంటాయి సూదులు. స్పాంజీ ధర్మాకోల్తో చేసినవి స్ట్రాంగ్గా ఉండవు బాల్స్. ఇవైతే ఎప్పటికీ స్ట్రాంగ్గా బాగుంటాయండి.
గాయత్రి